హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ ఫుడ్ స్టోరీస్. ఇవాళ ఫుడ్ స్టోరీస్లో భాగంగా మనం జూబ్లీ హిల్స్లో ఉన్న కృష్ణపట్నం అథెంటిక్ తెలుగు ఫుడ్ కిచెన్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఫుడ్ రెసిపీస్ మాత్రం చాలా చాలా టేస్టీగా సూపర్గా అండ్ ఫైన్ క్వాలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్తో యూస్ చేస్తారని చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ స్పెషల్ రెసిపీస్ ఏంటి అనేది కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి. రైట్, మరి కిచెన్లోకి వచ్చేసాము. మనతో పాటు హెడ్ చెఫ్ హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కృష్ణపట్నంలో అసలు ఎటువంటి స్పెషల్ టేస్టీ ఫుడ్స్ ఉన్నాయి, మనకు ఏమి ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు అనేది. హలో అండి హనుమంత్ రెడ్డి గారు. యా, మరి మనకి ఇప్పుడు ఫస్ట్ మన ప్రేక్షకుల కోసం ఏ ఐటమ్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు? ప్రస్తుతానికి ఇప్పుడు సింగరాయ వింగ్స్ ఒకటి ప్రిపేర్ చేసి చూపిస్తాం. ఓకే, సింగరాయ వింగ్స్ అనేవి ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు ఎలా చేస్తారు, దాని ప్రిపరేషన్ కోసం ముందే ఏమైనా చేయాల్సి ఉంటుందా అడుగుదాం. రైట్, మరి సింగరాయ వింగ్స్ ఎలా చేస్తారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? సింగరాయ వింగ్స్ వచ్చి చికెన్ వింగ్స్ అండి. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి నమక్, సాల్ట్, మిర్చి పౌడరు, హోల్ గరం మసాలా పౌడరు, లైట్గా పెప్పరు, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొంచెం గార్లిక్ చాప్. అంటే సింగరాయ వింగ్స్ అని ఏంటి, సింగరాయ ఎందుకు తీసుకున్నారు? స్పెషల్ గా ఉంటుంది, స్పెషల్ గా నేమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉందని చెప్పి డిఫరెంట్ వచ్చాం సింగరాయ వింగ్స్ అని. ఓకే ఓకే, వీటన్నిటిని ఏం చేయాలి, మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుందా? మ్యారినేట్ చేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసి మ్యారినేట్ చేసుకొని లైట్ కార్న్ ఫ్లోర్, మైదా, లైట్ ఎగ్, కొంచెం డీప్ ఫ్రైడ్ ఐటమ్ వస్తుంది. ఓకే, ఒకసారి చూపిస్తారా మ్యారినేషన్ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది? యా, సో చూసాం కదా. సో మీ పేరండి? ఓకే, ఆశీష్ గారు మనకి మొత్తం ఎలా మ్యారినేట్ చేసుకోవాలి అనేది చూపించారు కదా. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీనికి ఏమేమి యూస్ చేస్తామో అవన్నీ కూడా మన దగ్గర పెట్టుకొని వింగ్స్కి ఇలా మొత్తం పట్టించేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దాదాపుగా ఎంత టైం పడుతుంది మ్యారినేట్? మామూలుగా బయట పెట్టాలా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం? బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఒక ½ an hour మనం వింగ్స్ని ఇలా మ్యారినేట్ చేసుకొని, చూసారా బ్యూటిఫుల్ కలర్ వచ్చింది, టెక్స్చర్ కూడా చాలా బాగుంది. సో ఇది డీప్ ఫ్రైలోకి వెళ్తుంది అనమాట. ½ an hour మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. రైట్, ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుంటామా? ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ హెడ్ చెఫ్? ఇక్కడ 4 years చేస్తున్నాను. ఓకే, కృష్ణపట్నం అనగానే గుర్తుకొచ్చే ఫుడ్స్ ఏంటి? చాలా మంది కస్టమర్స్ మీరు చూస్తూ ఉంటారు. కృష్ణపట్నం అనగా చాలా ఐటమ్ సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయండి. కొందరు కొన్ని వస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా కావచ్చు. కొన్ని పొలోస్ లో పర్ఫెక్ట్ కొన్ని ఉన్నాయి, స్టార్టర్స్ లో కొన్ని ఉన్నాయి, కబాబ్స్ కూడా బాగుంటాయి. దేనికి దగ్గర స్పెషలైజేషన్ ఉన్నాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో కొన్ని ఐటమ్స్. అన్ని మాక్సిమం ఉన్న ఐటమ్స్ వరకు అయితే అన్ని ఇష్టపడే రకంగా ఉంటారు గెస్ట్. రైట్, సింగరాయ వింగ్స్ కి మనము ఆయిల్ హీట్ చేసేసుకున్నాము, ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. ఇప్పుడు రైట్, టెస్ట్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది. సో వింగ్స్ని మనము మంచి ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక్కొక్కటి వేస్తున్నారనమాట. సో దీనికి ఇంత హీట్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఇంత టైం పడుతుందని ఉంటుందా అండి? ఉంటుందండి. మొత్తం ఎంత టైం పడుతుంది ఇదంతా కుక్ అవ్వడానికి? కుక్ అవ్వడానికి 5 minutes డీప్ ఫ్రై కావాలండి. ఓకే, 5 minutes డీప్ ఫ్రై అవుతుంది. తర్వాత మళ్ళీ టాస్క్ ఒక 2 minutes పడుతుంది. టాస్ చేసుకుంటాం, మళ్ళీ టాస్ చేసుకుంటారనమాట. సో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉంటారనమాట. సో ఓకే, సింగరాయ వింగ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారా? చాలా మంది ఇష్టంగా తింటారండి సింగరాయ వింగ్స్. ఇంకోటి బట్టి మాంసం చికెన్, మాంసం మటన్ ఫ్రై ఉంటుందండి, బోన్లెస్ మటన్ ఫ్రై ఒకటి, చిట్టి రొయ్యల వేపుడు ఒకటి, చిట్టి రొయ్యల పకోడీ అని చాలా డిఫరెంట్ సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయి కృష్ణపట్నంలో. చాలా ఇష్టంగా తినేస్తారు. అలా రివ్యూస్ కూడా చాలా బాగుందని చెప్పేసి వెళ్తా ఉంటారు రిటర్న్లో. ఒక ఫీడ్బ్యాకే ఇష్టం కదండి, బాగా వచ్చే ఫీడ్బ్యాకే మాకు హ్యాపీ. ఈ మధ్యలో ఫుడ్ బాగా టేస్టీగా ఉండింది అనుకోండి, చెఫ్స్ కూడా వచ్చి చెప్పి వెళ్తున్నారు. చెప్తే కస్టమర్ పిలిపించి మరి చెప్తారు. అప్పుడు ఎలా అనిపిస్తుంటుంది మీకు? మాకు హ్యాపీ ఫీలింగ్ వస్తుందండి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? 22 years అండి కిచెన్. 22 years నుంచి ఇదే ఫీల్డ్, కిచెన్ ఇండస్ట్రీ. ఓకే, కృష్ణపట్నంలో చేయబట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years కంప్లీట్, 5 years రన్నింగ్ అండి. ఇంకొకటి ఏంటంటే కృష్ణపట్నం కిచెన్ కూడా వెరీ స్పెషల్గా ఉందండి. చూసారా, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ లాగా మనకు మెట్రో వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఎదురుగా కూడా చూసుకుంటే మనకు కస్టమర్స్ కనిపిస్తున్నారు. సో చాలామంది కుకింగ్ కిచెన్ ఎలా ఉంది చూస్తూ మనము టేస్ట్ చేయాలి. కొంతమంది కిచెన్లోకి వచ్చి అసలు ఎలా మనం చెప్పిన ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఇంగ్రీడియంట్స్ ఏంటి అని లైవ్లో చూడాలి అని కూడా అనుకుంటుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం మనకి ఇక్కడ గ్లాస్ ఉంది. సో అక్కడ నుంచి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మనం ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయించుకుంటున్నాము, సో ఎంతవరకు వచ్చింది నేను ఒకసారి చూస్తానంటే కూడా చూసుకోవచ్చు. సో చాలామంది కస్టమర్స్ అలా కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో అలా అనమాట. సో దాదాపుగా ఒక 10 to 15 minutes పడుతుందా?
మనకు ఫ్రై 5 to 6 మినిట్స్ డీప్ ఫ్రై కావాలండి. 5 to 6 మినిట్స్. 6 మినిట్స్ అయితే డీప్ ఫ్రై సరిపోతుంది. ఓకే ఓకే రైట్. సో ఎక్కువగా మీకు బాగా నచ్చింది ఏంటి కృష్ణపట్నంలో? అన్నీ మేము ఇష్టంగానే చేస్తాం కదండి, ఇది అన్ని ఫిక్సిబుల్గా ఏముండదు. మీరు అన్ని ఇష్టంగా మనస్ఫూర్తిగా మనసు పెట్టే చేస్తాం. మీరు ఎవరైనా వచ్చి బెస్ట్ ఏదైనా సజెస్ట్ చేయండి అని అంటే ఏం చెప్తారు? అంటే మీ కస్టమర్ చాయిస్ అడుగుతామండి ఫస్ట్. వాళ్ళ అట్మాస్ఫియర్ ఎలా ఊహించుకోగలుగుతారు, డీప్ ఫ్రై కావాలనుకుంటారా లేదా సెమీ గ్రేవీలో కావాలనుకుంటారా, ఆ టైప్లో వాళ్ళకి సజెషన్ బట్టి సజెస్ట్ చేయగలుగుతాం. డీప్ ఫ్రైస్ కావాలంటే లైక్ క్లాస్ ఆఫ్లో వెళ్తాము. వింగ్స్ కానీ చికెన్ రోస్ట్ అని కేఫీ ఫ్రైడ్ చికెన్ అని కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. లేదు సెమీ గ్రేవీ టైప్లో కావాలంటే ఫ్రైలు ఉంటాయండి. మన సౌత్ ఇండియన్ హోమ్ మేడ్ ప్రిపరేషన్ ఫ్రైస్ ఉంటాయి. హోమ్ మేడ్ కాన్సెప్ట్ హోమ్ మేడ్ ప్రిపరేషన్. మాక్సిమం సౌత్ ఇండియన్ ఫుడ్ మొత్తం హోమ్ మేడ్ అండి. టోటల్ ఫుడ్ అంతా హోమ్ ఇంట్లో చేసుకున్న ఫుడ్. యాక్చువల్ తినేసి వెళ్తే మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఇలా తినాలి అనే ఫీలింగ్ రావాలి. ఇంట్లో తిన్నాం అనే ఫీలింగ్లో ఉండాలి ఫుడ్. ఇంకా డీప్ ఫ్రై అయితే ఇలా వస్తుంది. మళ్ళీ దీన్ని టాసింగ్ చేస్తాం. మళ్ళీ ఓకే ఓకే చికెన్ వింగ్స్ అంతా కూడా మనం డీప్ ఫ్రై చేసేస్తాం కదా. డీప్ ఫ్రై చేసేసిన తర్వాత మనము టాస్ చేసుకోవచ్చు. అంటే తాలింపు వేసుకుంటాం కదా, ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతాయి అనమాట దాంట్లో. ఓన్లీ దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకునేది మాత్రమే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆదిష్ గారు ఏం చేయాలి నెక్స్ట్? ఇదండి ప్రస్తుతానికి డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఉంటుందండి ఇది. ఓకే మళ్ళీ దీన్ని టాస్ చేస్తాం. ఓకే ఫైన్. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం లైట్ ఆయిల్ అండి, ఎక్కువ ఉండదు. జస్ట్ టాస్ ఐటమ్ ఫ్రై కావాలి ఇంతవరకు. ఓకే ఏమేమి వాడతారు ఇప్పుడు దాంట్లో? కొంచెం చాప్ ఆనియన్, చాప్ గార్లిక్, కొంచెం గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసి టాస్ చేస్తాం. తర్వాత ఇవి వేసేస్తాం. దీంతో పాటు కొంచెం పెప్పర్, సాల్ట్ సరిపడే విధంగా చూసుకొని వేస్తాం పైన. ఓకే ఫైన్. ప్రోటీన్ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళకైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, పిల్లలకు కూడా. రైట్. కొంచెం గార్లిక్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేడైన తర్వాత ఫైన్గా చాప్ చేస్తుంది. కొంచెం మిర్చి వేసుకుంటున్నారు. ఆనియన్ కూడా ఫైన్గా సన్నగా చాప్ చేశారనమాట. కొంచెం కరివేపాకు వేస్తారు. దీన్ని నీట్గా మంచిగా అదంతా కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటున్నారు అనమాట. కొంచెం ఫ్లేమ్ ఎక్కువ చేసేసి అదంతా కూడా ఫ్రై అయ్యేలాగా మొత్తం కలుపుతున్నారు, మిక్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా డబల్ అవ్వాలంటే ఎంత ఫైర్ మీద మనం కుక్ చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం స్లోగా కుక్ చేసేవి ఉంటాయి, కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టి కుక్ చేసేవి ఉంటాయి. కాబట్టి దీనికి కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టే కుక్ చేస్తున్నారు అనమాట. చూస్తారా ఆల్మోస్ట్ అంతా దగ్గరకు అయిపోయింది. సో ఇప్పుడు వింగ్స్ వేసేసుకోవాలా? ఓకే. సో వింగ్స్ జస్ట్ వేసి ఒకసారి తిప్పారు అంతే. ఇప్పుడు ఏమేమి వేస్తున్నారు? కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్. ఓకే సాల్ట్ లైట్ సరిపడే విధంగా సాల్ట్ అండి కొంచెం. ఓకే సాల్ట్ ఆల్రెడీ మనం మ్యారినేషన్లో మ్యారినేషన్లో ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు కొంచెం తర్వాత మిర్చి పౌడర్ అండి. ఓకే మిర్చి పౌడర్. లైట్గా పెప్పర్ వేస్తామండి. లైట్ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నారు. సాల్ట్, మిర్చి పౌడర్, లైట్గా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నారు. లైట్ గరం మసాలా పౌడర్. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నారు అనమాట. కొంచెం కొత్తిమీర వేసేసాను. సో సింగరాయ చికెన్ వింగ్స్ రెడీ అయిపోయాయి అనమాట. సో కృష్ణపట్నం సిగ్నేచర్ ఐటమ్స్లో ఇది కూడా ఒకటి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలామంది కస్టమర్స్ అందరూ కూడా ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఎప్పుడైనా కృష్ణపట్నంకి వస్తే మాత్రం సింగరాయ వింగ్స్ షూర్గా ట్రై చేయండి. సో మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది. టేస్ట్ చేసి చెప్తాను. హనుమంత్ రెడ్డి గారు రెడీ అయిపోయింది. రెడీ అండి, సింగరాయ వింగ్స్ దీని పేరు అండి. సో చూసారా టెక్స్చర్ ఎంత సూపర్గా ఉందో. సో చూడగానే తినాలి అనిపించేలాగా ఉందన్నమాట. సో ఏ ఫుడ్ ఐటమ్ అయినా ఫస్ట్ చూడగానే మనకు నచ్చాలి, అంటే మన కళ్ళకు నచ్చాలి, తర్వాత మనకు నోటికి నచ్చాలి. సో స్పెషల్ కృష్ణపట్నం స్పెషల్ డిష్ అయినా మనకు సింగరాయ వింగ్స్ అనేవి రెడీ అయిపోయాయి. సో ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చెప్తాను. వావ్, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. స్నాక్ ఐటమ్ లాగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. కానీ కృష్ణపట్నంకి వస్తే మాత్రం షూర్గా మీరు ఒక్కసారైనా సింగరాయ వింగ్స్ షూర్గా ట్రై చేయండి. ఓకేనా? టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. చాలా లైట్ స్పైస్ ఉంది అండ్ స్టార్టర్స్లో ఎక్కువగా అదే తెలుస్తుంది. చూసారా ఆయిల్ కూడా ఎక్కడ లేదు. ఎక్కువ మనం డీప్ ఫ్రై చేసిన వాటిల్లో ఆయిల్ ఎక్కువగా వస్తుందేమో అని అనుకుంటూ ఉంటాం కదా, అలా ఏం లేదు. ఆయిల్ చాలా తక్కువగా పట్టింది. చూసారా
టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది, సూపర్. రైట్, నెక్స్ట్ వచ్చేసి కృష్ణపట్నం వెరీ స్పెషల్ మటన్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది హెడ్ చెఫ్తో మాట్లాడి తెలుసుకుందాం. హనుమంత్ రెడ్డి గారు, మనం ఇప్పుడు స్పెషల్ ఐటమ్ కృష్ణపట్నంకి సంబంధించి మటన్ ఫ్రై చేయించబోతున్నారు కదా, సో దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీని క్వాలిటీ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఓకే వచ్చేసి మిర్చి పౌడర్ అండి, ఇది ఓకే, ఆయిల్, తర్వాత గరం మసాలా పౌడర్ అండి ఇది, ఓకే, ప్లస్ గ్రీన్ చిల్లీ స్లైసెస్ కట్ చేసుకోవాలి, తర్వాత ధనియా పౌడర్, తర్వాత సాల్ట్, ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, కొంచెం హల్దీ పౌడర్, ఇది కొంచెం కరివేపాకు, ఓకే, ఇంకోటి మెయిన్ అంటే హోల్ గరం మసాలా కంపల్సరీ మెయిన్ థింగ్, హోల్ గరం మసాలా. సో ఇవన్నీ కూడా స్పైసెస్ అన్ని కూడా కొంచెం మంచి క్వాలిటీ అన్నట్టుగా కనిపిస్తుంది. దీంట్లో అన్ని కూడా చాలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి కదా, సో మీరు చూస్ చేసుకున్న ప్రతి వాటిలో కూడా బాగా రావాలి టేస్ట్ అంటే ఇంగ్రీడియంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ హోల్ గరం మసాలా చూసారా, ప్రతి ఒక్కటి కూడా ఫైన్ క్వాలిటీ ఉన్నాయి. సో మీరు చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు కదా, సో ఇంగ్రీడియంట్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము కంపల్సరీ క్వాలిటీ చెక్ చేసుకుంటామండి. ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత తీసుకుంటామండి. క్వాలిటీ బాగాలేదంటే రిటర్న్ చేస్తామండి ఐటమ్, మళ్ళీ రిప్లేస్ చేసుకుంటామండి ఐటమ్. కృష్ణపట్నం స్పెషల్ మటన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫైన్ క్వాలిటీ ఉన్నాయి. ఇలాంటి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం వల్లనే అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో మరి స్పెషల్ మటన్ ఫ్రై రెసిపీ ఏంటి అనేది వెళ్ళి చూద్దాం. రైట్, కృష్ణపట్నం స్పెషల్ ఐటమ్ అయిన మనము మటన్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా చూసాం కదా. సో ఇప్పుడు రెసిపీ ప్రిపరేషన్ ఎలా చేస్తారనేది చూద్దాము. హనుమంత్ రెడ్డి గారు, ఏమేమి చేయాలి ఇప్పుడు? ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుంటామండి. ఫస్ట్ ప్యాన్ లైట్గా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నారు. ఏం ఆయిల్ యూజ్ చేస్తారండి దీంట్లో? రిఫైండ్ ఆయిల్. ఓకే, అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క స్పెషల్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు కదా, అలా ఉంటుందా? స్పైసెస్ మెయిన్ ఇంపార్టెంట్. స్పైసెస్ ఎక్కువ ఇంపార్టెంట్. గరం మసాలాస్ అని ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాము. ఓకే, ధనియాల పౌడర్, జీరా పౌడర్, అల్లం పేస్ట్ ఓకే అన్ని ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. ఓన్గానే ప్రిపేర్ చేసుకుంటారా? రైట్, ఆయిల్ వేడైనట్టుంది కదా. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేస్తాం. అన్ని వేసేసుకోవాలి, అన్ని కొంచెం కొంచెం హోల్ గరం మసాలా. సో మన దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి గరం మసాలా కూడా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అన్నీ వేసేసుకుంటున్నారు స్పైసెస్ అన్నీ కూడా. స్పైసెస్ అన్నీ వేసేసి కొంచెం లైట్గా కలుపుతున్నారు. ఓకే, మీ అండర్లో ఎంతమంది ఉన్నారండి చెఫ్స్? నా అండర్లో మొత్తం 18 మెంబర్స్ ఉన్నారు. 18 మెంబర్స్. 80. ఓకే, అందరూ కూడా స్పెషల్ ఐటమ్స్ చేసేవాళ్ళ? ఆల్ ఐటమ్స్ అన్ని కొన్ని స్పెషలైజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేసేస్తాం. రైట్, గ్రీన్ చిల్లీ చేస్తాం. ఓకే, స్పైసెస్ అన్ని వేసేసిన తర్వాత మనం స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలన్నమాట. ఓకే, కరివేపాకు, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నారు. కొంచెం లైట్గా ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టారనమాట. సో అవి కొంచెం త్వరగా కుక్ అవుతాయి. అండ్ మసాలా అన్నీ కూడా కొంచెం ఫ్లేవర్ బాగా రావాలి అని అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, ఒక్కొక్కసారి తక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అల్లం పేస్ట్ కూడా వేస్తున్నారు. అల్లం ఇవన్నీ కూడా మీరే మీరే ప్రిపేర్ చేసుకుంటారా? టేస్ట్ కూడా బాగుంది. అండ్ హోమ్ మేడ్ టేస్ట్ రావాలంటే కూడా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం హల్దీ పౌడర్ అండి. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, హల్దీ పౌడర్ వేసుకోవాలి. ఓకే, హల్దీ పౌడర్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం కలుపుతున్నారు దాన్ని. వెరీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ అండి ఇవన్నీ కూడా. కృష్ణపట్నం స్పెషల్ సిగ్నేచర్ రెసిపీ అనమాట ఇది, మటన్ ఫ్రై. బాయిల్ చేసిన మటన్ దాంట్లో పెట్టేసుకుంటామండి. ఓకే, సో ఆల్రెడీ మటన్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నారు. అలా బాయిల్ చేసుకున్న మటన్ని వేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గరం మసాలా వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, అండ్ హల్దీ వేసాము. హోల్ గరం మసాలాకు సంబంధించిన స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి ఆ స్పైసెస్కున్న ఫ్లేవర్ అంతా కూడా, టేస్ట్ అంతా కూడా మటన్కి పట్టేలాగా కొంచెం ఆల్రెడీ అది హాఫ్ బాయిల్ అయింది కాబట్టి కొంచెం దానికి సంబంధించి కూడా ఈ స్పైసెస్కున్న టేస్ట్ అంతా కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. అవును, సో ఆల్రెడీ మనం మటన్ని బయట బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ కుక్ అవ్వడానికి టైం పట్టదండి. ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది, దాదాపుగా ఒక 90-95% కుక్ అయిపోయి ఉంటుంది. మిర్చి పౌడర్, లైట్గా మిర్చి పౌడర్. ఓకే, లుకింగ్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ధనియా పౌడర్ అండి. ధనియా హోల్గా ప్రిపరేషన్ చేస్తామండి మేము. అది కూడా అంతేనా? ఓకే, మేము దగ్గర దాన్ని ఆడించుకొని ఓకే ఏం చేసి మేము పౌడర్ కొట్టించుకుంటాం. అవునా, రైట్. లైట్ బ్లాక్ పేపర్ అండి. బ్లాక్ పేపర్ కూడా. ఓకే,
సో అవన్నీ కూడా బ్లాక్ పెప్పర్ అలాగే కారము ఉప్పు ఇవన్నీ కూడా వేసేసి మళ్ళీ కలుపుతున్నారు అనమాట. ఓకే, దాదాపుగా మనము ఆర్డర్ ఒకసారి రాగానే ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుందా? అవునండి, 10 మినిట్స్ 10 మినిట్స్. సో ఆల్రెడీ మాక్సిమం ఎలా అంటే బల్క్ చేసుకోవాలి, ఒక్కొక్క పోర్షన్ ప్రిపేర్ చేస్తే అంతగా సెట్ అవుతుంది. అవును, ఒకసారి 4 kg 5 kg బల్క్ చేస్తే ఎగ్జాక్ట్గా హోమ్ ఇంట్లో చేసుకున్న ఫుడ్ లా వచ్చేస్తుంది. ఓకే ఓకే. మటన్ చూసీగా ఉంటుందా? ఎలా మటన్ కంపల్సరీ సెలెక్షన్ ఉంటుంది, మీరే చూస్ చేసుకుంటుంటారు ఎవ్రీ టైం? డైలీ చెక్ చేసుకుంటాం. డైలీ చెక్ చేస్తాం. క్వాలిటీ విషయంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి టేస్ట్ బాగుందని చెప్పేసి మనం వస్తాం కదా, మళ్ళీ మనకు అదే టేస్ట్ రావాలి అంటే ఆ మటన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కొంచెం టేస్ట్ చేంజ్ అయినా మళ్ళీ కష్టం కదా, కస్టమర్స్ ఇబ్బంది అవుతుంది. మేము తీసుకునే ఇంగ్రీడియంట్ ప్రతిదీ ఎవ్రీడే చెక్ చేసుకుంటాం. ఓకే ఓకే. కంపల్సరీ ఏదైనా సార్, నాన్ వెజ్ కావచ్చు, వెజిటేరియన్, వెజిటేబుల్తో కావచ్చు, ఓకే ఓకే. ఎవ్రీడే చెకింగ్ ఉంటుంది కంపల్సరీ. ఓకే ఓకే. దాదాపుగా హార్డ్లీ మనకు 10 to 15 మినిట్స్లోనే ఇది మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో ఎక్కువగా మటన్లో మనం సూపీగా చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేసుకుంటే కూడా స్టార్టర్ ఐటమ్ కింద, అండ్ ఎప్పుడైనా ఫంక్షన్స్ పార్టీస్ కానీ అలా ఏమైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా కృష్ణపట్నంకి వస్తే మాత్రం షూర్గా కృష్ణపట్నం స్పెషల్ సిగ్నేచర్ రెసిపీ అయిన మటన్ ఫ్రై ట్రై చేయండి. ఓకే, హనుమంత్ రెడ్డి గారు రెడీ అయిపోయిందా? రెడీ అండి, మటన్ ఫ్రై, కృష్ణపట్నం స్పెషల్ మటన్ ఫ్రై అండి. కృష్ణపట్నం స్పెషల్ మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. మన హనుమంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో, అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హనుమంత్ రెడ్డి గారు. ప్రవీణ్ గారు ప్రిపేర్ చేశారనమాట. ఆయన అండర్లో దాదాపుగా ఒక 50 మెంబర్స్ దాకా చెఫ్స్ ఉన్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ఫుడ్లో. సో కృష్ణపట్నం స్పెషల్ సిగ్నేచర్ రెసిపీ మొత్తానికి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో చూసారా, హోల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి దీంట్లో. సో టేస్ట్ చేద్దాం. కృష్ణపట్నం సిగ్నేచర్ రెసిపీ అయిన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం మామూలుగా లేదండి, చాలా బాగుంది. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది, టేస్ట్ చేసి చెప్తాను. వావ్, మనం అన్నీ మసాలాలన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా తెలుస్తుంది అనమాట. అండ్ మటన్ కూడా చాలా ఫైన్గా కుక్ అయింది. జనరల్గా గట్టిగా ఉంటే మటన్ అంత తినబుద్ధి కాదు, ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది, స్మూత్గా ఉంది మటన్. ఇలా మనం ఇలా జస్ట్ ఇలా అంటేనే మనకు వచ్చేస్తుంది మటన్. చాలా బాగుంది. సో కృష్ణపట్నం సిగ్నేచర్ రెసిపీ అయిన మటన్ ఫ్రై మాత్రం చాలా సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా కృష్ణపట్నంకి వస్తే షూర్గా ట్రై చేయండి. కృష్ణపట్నం స్పెషల్ సిగ్నేచర్ రెసిపీ మటన్ ఫ్రై. సో చూసారు కదా, కృష్ణపట్నం లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి. యాంబియన్స్ మాత్రం సూపర్గా ఉంది. యాంబియన్స్ అండ్ సాంగ్స్, లైట్ మ్యూజిక్ కూడా పెట్టారనమాట. ఫుడ్ టేస్ట్ చేస్తూ, మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా తింటున్నారనమాట. చాలామంది ఉన్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే షూర్గా కృష్ణపట్నంకి వచ్చేసేయండి. ఇది వాళ్ళ ఫుడ్ స్టోరీస్. నెక్స్ట్ టైం ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో, ఫుడ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV. బై.